హాయ్ ఫ్రెండ్స్, కథలు చలనచిత్రాల్లో ఈ రోజు మనం చూడబోతున్నాం 2017 సైన్స్ ఫిక్షన్ రొమాన్స్ జోనరాలో వచ్చిన ద డిస్కవరీ. ఆఫ్టర్ లైఫ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ మూవీని ఇప్పటి వరకు చూడని వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్ తో లెట్స్ బిగిన్ అవర్ స్టోరీ. భవిష్యత్తులో డాక్టర్ థామస్ హార్బర్ అనే రీసెర్చర్ కమ్ సైంటిస్ట్ మనిషి చనిపోయిన తర్వాత తన బ్రెయిన్ వేవ్ లెన్స్ క్వాంటమ్ లెవెల్లో బయటికి వెళ్తున్నాయి అని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక మెషిన్ ని కనిపెడతాడు. మనిషి చనిపోయిన తర్వాత తన బ్రెయిన్ వేవ్ లెన్స్ న్యూ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లోకి వెళ్లడం అనేది ఆఫ్టర్ లైఫ్ ని ప్రూవ్ చేస్తుంది అన్నట్టుగా తను చేసిన డిస్కవరీ వలన ప్రపంచవ్యాప్తంగా జనాలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా చనిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం, మరణానంతరం ఆ కొత్త ప్రపంచంలోకి వెళ్తున్న వాళ్ళ అస్తిత్వానికి దొరికే అవకాశం ఉంటుంది అన్నట్టుగా వాళ్ళని వాళ్ళు చంపేసుకుంటూ ఉంటారు. ఆ డిస్కవరీ బయటికి వచ్చిన దగ్గర నుంచి దాదాపు 6 నెలల్లో సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీస్, అథ్లెట్స్, ఈ డాక్టర్ కి సంబంధించిన చాలా మంది కాలీగ్స్ కూడా సూసైడ్ చేసుకుంటారు. ఆ డిస్కవరీ బయటికి వచ్చిన దాదాపు 6 నెలల్లో సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకు పైగా చనిపోవడంతో డాక్టర్ థామస్ ఒక జర్నలిస్ట్ ని తన ఇంటికి పిలిపించుకుని ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటాడు. తను చేసిన డిస్కవరీ వలన తెలిసిన ఆ న్యూ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, అదే ఆ వేరే ప్రపంచాన్ని జనాలు ఆఫ్టర్ లైఫ్, అదే పరలోకం అన్నట్టుగా పొరపాటు పడుతూ వాళ్ళు వాళ్ళ జీవితాల్లో అప్పటి వరకు చేసిన ఆ పనికి మాలిన పనుల్ని సరిదిద్దుకునే అవకాశం ఆ కొత్త ప్రపంచంలో దొరుకుతుందేమో అనే భ్రమలో వాళ్ళని వాళ్ళు చంపుకోవడానికి నేను బాధ్యుణ్ణి కాదు అన్నట్టుగా తను ఆ ఇంటర్వ్యూ ఇస్తున్న టైంలోనే తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఆ టీంలో ఒక క్రూ మెంబర్ ఆ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు లైవ్ లోనే కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నాకు కల్పించిన ఈ అవకాశానికి చాలా థ్యాంక్స్ డాక్టర్ అంటూ సూసైడ్ చేసుకుంటాడు. అదే కదరా చేయొద్దని చెప్తున్నాను అన్నట్టుగా అయోమయంలో ఆ డాక్టర్ చూస్తూ ఉండిపోతాడు. కట్ చేస్తే ఆ కొత్త ప్రపంచానికి సంబంధించిన డిస్కవరీ బయటికి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతుంది. సూసైడ్స్ ని ఆపడానికి అన్నట్టుగా మనోడు ఇంటర్వ్యూ ఇస్తే అది జరుగుతున్న టైంలోనే ఒకడు చనిపోవడంతో జనాలు పిచ్చి పట్టినట్టుగా 6 నెలలకి 10 లక్షల మంది చనిపోతూ ప్రపంచవ్యాప్తంగా అప్పటికి దాదాపు 40 లక్షల మంది చనిపోతారు. చాలా కాలం తర్వాత తన పెద్ద కొడుకైన విల్ డాక్టర్ తన రీసెర్చ్ ని కంటిన్యూ చేస్తున్న తన ఇల్లు ఉండే ఒక ఐలాండ్ కి ఫెర్రీలో వెళ్తూ ఉంటాడు. అప్పటి వరకు విల్ కి పరిచయం లేని ఐలా అనే ఒక అమ్మాయి కూడా ఆ ఫెర్రీలోనే వెళ్తూ ఉంటుంది. తనని ఆరాగా చూసిన విల్ కి అంతకు ముందు తననెక్కడో చూశాను అన్న ఒక ఫీలింగ్ రావడంతో తనతో మాట్లాడుతూ ఉంటాడు. డిస్కవరీ గురించి తెలిసిన దగ్గర నుంచి జనాలు చనిపోతూ ఉండడం తనకి చాలా బాధగా ఉందని, తనకి 4 ఏళ్ల వయసున్నప్పుడు ఒక నిమిషం పాటు తను ఆల్మోస్ట్ చనిపోయాడని, తనని తిరిగి బ్రతికించిన తర్వాత బీచ్ లో ఒంటరిగా ఉన్న ఒక పిల్లోడిని చూశాను అనే మెమరీ మాత్రం తనకి గుర్తుందని ఐలాతో చెప్తాడు. అదేమీ పట్టించుకొని ఐలా ఆ ఐలాండ్ లోకి దిగిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన తమ్ముడైన టోబీ తనని పిక్ చేసుకోవడంతో ఇంటికి వెళ్లిన విల్ తన ఫాదర్ చేసిన డిస్కవరీ వలన ప్రపంచంలో ఉండే చాలా మంది జనాలు సూసైడ్ చేసుకుంటూ పెట్టెలు రాలేనట్టుగా రాలిపోతున్నప్పటికీ తన ఫాదర్ మాత్రం తన రీసెర్చ్ ని కంటిన్యూ చేస్తూనే ఉండడం, అలాగే ఆ ఇంట్లో తనకి హెల్ప్ చేయడానికి చాలా మంది జనాలు ఉండడంతో తను ఆశ్చర్యపోతాడు. టోబీ మాత్రం వాళ్ళందరూ ఒకప్పుడు చనిపోదాం అనుకున్న వాళ్ళని ఇక్కడికొచ్చి పని చేయడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి జీవితంలో ఒక కొత్త పర్పస్ దొరికిందని విల్ తో చెప్తాడు. చాలా కాలం తర్వాత అక్కడికి తిరిగి వచ్చిన విల్ మనిషి చనిపోయిన తర్వాత బ్రెయిన్ వేవ్స్ ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసుకోవడానికి అన్నట్టు తన ఫాదర్ టెంపరీగా చనిపోతూ తరువాత ఎలక్ట్రిక్ షాక్స్ తో తిరిగి మళ్లీ బ్రతుకుతూ తను చనిపోయిన స్టేట్ లో ఉన్నప్పుడు తన బ్రెయిన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేసే వేవ్ లైన్స్ ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసుకోవడానికి అన్నట్టు తన మీద తానే ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ ఉంటాడు. ప్రపంచంలో ఉన్న జనాభా చనిపోవడానికి ట్రై చేస్తున్నప్పటికీ తను తన రీసెర్చ్ ని కంటిన్యూ చేస్తూనే ఉండటం, అలాగే తన రీసెర్చ్ ని కంటిన్యూ చేయడానికి అన్నట్టుగా తను కొనుక్కున్న ఇప్పుడు ఈ పెద్ద మ్యాన్షన్ లో తనని బ్లైండ్ గా ఫాలో అవుతూ తనకి హెల్ప్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో తన ఫాదర్ చేస్తున్నది తప్పు అని ఫీల్ అవుతున్న విల్ తను చేస్తున్న ఆ రీసెర్చ్ ని ఆపేసి అంతకుముందు తను ఇచ్చిన ఇంటర్వ్యూలో జరుగుతున్న చావులకి తనకి ఎలాంటి సంబంధం లేదు అనే స్టేట్మెంట్ ని మార్చి చెప్పమని అడుగుతాడు. 40 ఏళ్ల నుంచి తను చేస్తున్న రీసెర్చ్ ని అలా ఆపేయలేనని, ఇప్పటి వరకు మనం చేసిన డిస్కవరీలో ఏం జరుగుతుందో చెప్పాము తప్ప ఎలా జరుగుతుందో తెలుసుకోలేకపోయామని, ఏదేమైనా సరే దానిని తెలుసుకోవాల్సిందే అని డాక్టర్ చెప్తాడు. తన ఫాదర్ ని కన్విన్స్ చేయలేకపోయిన విల్ బీచ్ కి వెళ్తే తను ఆ ఐలాండ్ కి ఫెర్రీలో వస్తున్నప్పుడు తను కలిసిన ఐలా ఆ బీచ్ లో తనని తాను సూసైడ్ చేసుకోవడానికి వాటర్ లోకి వెళ్తుంది. విల్ సాహసోపేతంగా తనని కాపాడి చనిపోదాం అనుకుంటున్న వాళ్ళకి ఆశ్రయం ఇద్దాం అన్నట్టుగా తన ఫాదర్ ఇప్పుడు ఉంటున్న ఆ మ్యాన్షన్ కి ఐలాని తీసుకువెళ్తాడు. ఐలాని కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత తన ఫాదర్ ఐలాని కూడా ఆ మ్యాన్షన్ లో ఉండటానికి ఒప్పుకుంటాడు. ఆ రోజు రాత్రి అక్కడున్న వాళ్ళందరితో ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసిన డాక్టర్
మరణానంతరం మనిషి అస్తిత్వం ఎక్కడికి వెళ్ళగలుగుతుందో రికార్డ్ చేయగలిగే డివైస్ ని తను క్రియేట్ చేశాను అని దానిని వాళ్ళందరికీ చూపిస్తాడు. ఒక శవంపై ఆ డివైస్ ని టెస్ట్ చేద్దామని వాళ్ళు అనుకోవడంతో ఏదో ఒక దాన్ని దొంగతనం చేయడానికి విల్, ఐలా, టోబీ కలిసి మార్చరీకి వెళ్లి ఎలాగోలా ఒక దాన్ని దొంగతనం చేసి తీసుకొస్తారు. ఆ శవంగా మారి వాళ్ళకి దొరికిన అతని పేరు ప్యాట్ ఫిలిప్స్. అదే టైంలో విల్ మదర్ ఎలా చనిపోయిందో విల్ ఐలాకి చెప్తాడు. తన ఫాదర్ తను చేస్తున్న రీసెర్చ్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తూ తన మదర్ ని ఇగ్నోర్ చేస్తూ ఉండడంతో మెంటల్ గా డిస్టర్బ్ అయిన తన మదర్ సూసైడ్ చేసుకుందని, అయినప్పటికీ తన ఫాదర్ దానికి రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేయకుండా చనిపోయిన తన వైఫ్ గురించి కూడా బాధపడకుండా తను చేస్తున్న రీసెర్చ్ పైనే తన లైఫ్ ని డెడికేట్ చేస్తూ ఉన్నాడని, దానివల్లనే తను తన ఫాదర్ పై కోపంగా ఉంటూ తనకి దూరంగా ఉంటున్నాడని విల్ ఐలాకి చెప్తాడు. ఆ తర్వాత రోజు వాళ్ళు దొంగతనం చేసిన శవానికి ఆ మిషన్ ని కనెక్ట్ చేసి చనిపోయిన ప్యాట్ కి ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అన్నట్టుగా తనపై టెస్ట్ ని కండక్ట్ చేసినప్పటికీ ఆ మిషన్ లో ఏది రికార్డ్ అవ్వదు. అది పనిచేయట్లేదులే అనుకుని అక్కడి నుంచి వాళ్ళందరూ వెళ్లిపోయిన తర్వాత విల్ ఆ మిషన్ లో తన అంతకు ముందు మార్చిన వైర్స్ అన్నిటిని మళ్లీ తిరిగి రీకనెక్ట్ చేస్తాడు. దాంతో ఆ మిషన్ కి కనెక్ట్ అయి ఉన్న స్క్రీన్ లో ప్యాట్ ఏదో ఒక హాస్పిటల్ కి డ్రైవ్ చేస్తూ వెళ్లడం, ఆ తర్వాత ఆ హాస్పిటల్లో ఉన్న ఒక అమ్మాయితో గొడవ పడడం, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం లాంటి వీడియో రికార్డ్ అవుతుంది. అసలు అదేంటో తెలుసుకోవాలనే ఆసక్తి విల్లో మొదలవడంతో ఆ వీడియోలో రికార్డ్ అయి ఉన్న హాస్పిటల్ ఏంటో గూగుల్లో సెర్చ్ చేసి ఆ హాస్పిటల్ అడ్రస్ ఏంటో తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. ఆ హాస్పిటల్లోకి వెళ్లిన విల్ కి వీడియోలో రికార్డ్ అయి ఉన్నట్టుగా కాకుండా హాస్పిటల్ లోపలంతా డిఫరెంట్ గా ఉంటుంది. అది ఇంతకు ముందు వేరేలా ఉండేదా అని అక్కడే పనిచేస్తున్న ఒక అతన్ని అడగడంతో విల్ చెప్పినట్టుగా అంతకు ముందు 10 సంవత్సరాల క్రితం అక్కడ అలా ఉండేదని, తరువాత దానిని రీమోడల్ చేశారని అక్కడ పనిచేస్తున్న వ్యక్తి విల్ తో చెప్తాడు. దాంతో తన ఫాదర్ అనుకుంటున్నట్టుగా ఆ డివైస్ ఆఫ్టర్ లైఫ్ ని రికార్డ్ చేయకుండా చనిపోయిన వ్యక్తి మెమరీని మాత్రమే రికార్డ్ చేసింది అనుకున్న విల్ తిరిగి వచ్చేస్తాడు. తను క్రియేట్ చేసిన ఆ డివైస్ తో వర్క్ చేసే అవకాశాన్ని అక్కడ ఉన్న వాళ్ళల్లో కేవలం కొంతమందికి మాత్రమే కల్పిస్తున్నాను అన్నట్టుగా ఆ డివైస్ ని మొదట అక్కడ ఉన్న వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసిన థామస్, లేసీ అనే ఒక సంవత్సరం నుంచి అక్కడే ఉంటున్న ఒక అమ్మాయిని తను చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ లో భాగంగా తనని కూడా రాణిస్తూ ఉన్నప్పటికీ ప్యాట్ ఫిలిప్స్ శవంపై థామస్ క్రియేట్ చేసిన డివైస్ పనిచేయలేదని, అలాగే కొత్తగా వచ్చిన అమ్మాయిని చాలా తొందరగా ఆ మ్యాన్షన్ లోకి తీసుకున్నారు అని లేసీ మిగతా వాళ్ళతో చెప్తుంది అని తెలుసుకున్న థామస్ తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. తరువాత ఆ రికార్డింగ్ ని ఐలాకి చూపిస్తున్న విల్ తను ఆ హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయడం, అలాగే ఆ డివైస్ రికార్డ్ చేసింది ఒక మెమరీ అన్నట్టుగా తన దగ్గరున్న థియరీని ఐలాకి చెప్తాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆ హాస్పిటల్ రికార్డ్స్ ని ఎలాగోలా చెక్ చేసి ప్యాట్ ఫిలిప్స్ ఫాదర్ అయిన కానర్ ఫిలిప్స్ అనే అతను దాదాపు 13 సంవత్సరాల క్రితం ఆ హాస్పిటల్లో చనిపోయాడు అని తెలుసుకోవడంతో తన ఫాదర్ ని కలవడానికి తను వచ్చిన ఆ మెమరీనే ఈ డివైస్ రికార్డ్ చేసింది అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ రోజు రాత్రి ఆ వీడియోని మళ్లీ చూస్తున్న ఐలా ల్యాబ్ లో ఆ డివైస్ ని ప్యాట్ ఫిలిప్స్ పైన పెట్టేటప్పుడు తన ఎడమ చేతిపై ఐలా చూసిన టాటూ ఈ వీడియోలో రికార్డ్ అయి ఉన్న వ్యక్తి ఎడమ చేతిపై ఉన్న టాటూకి డిఫరెంట్ గా ఉందని తెలుసుకుంటుంది. దాంతో అది మెమరీ కాదు అని వాళ్ళకి తెలియడంతో అసలు అదేంటో తెలుసుకోవడానికి వాళ్ళిద్దరూ మళ్లీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. అదే టైంలో ఐలా అసలు సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకుంటుందో విల్ కి చెప్తుంది. తనకి 5 ఏళ్లున్న ఒక కొడుకుండేవాడని, తను అనుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటం వలన తను తన కొడుకుని పోగొట్టుకుందని, ఆ గిల్టీ ఫీలింగ్ తోనే తను సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుందని ఐలా చెప్తుంది. తను ఒక అమ్మాయితో ఆర్గ్యూ చేస్తున్నట్టుగా ఆ వీడియోలో రికార్డ్ అయి ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేసి తన అడ్రస్ ని వెతుక్కుంటూ వెళ్లిన విల్ అండ్ ఐలాకి ఆ అమ్మాయి ప్యాట్ సిస్టర్ అని, ఐలా గుర్తుపెట్టుకున్న అదే టాటూ ఉన్న తన చేతిని వాళ్ళకి చూపించి చిన్నప్పుడు ఒకేలా ఉండేలా ఒక టాటూని వాళ్ళిద్దరూ వాళ్ళ చేతులపై వేసుకున్నారని, పెద్దయిన తర్వాత ప్యాట్ రెస్పాన్సిబిలిటీస్ ని వదిలేయడమే కాకుండా వాళ్ళు తనతో చెప్పినట్టుగా ప్యాట్ ఎప్పుడూ తన ఫాదర్ ని కలవడానికి హాస్పిటల్ కి రాలేదని చెప్తుంది. ఇదిలా ఉంటే థామస్ ఆ మెషిన్ ని తనకే కనెక్ట్ చేసుకుని తన మీదే ఎక్స్పెరిమెంట్ చేసుకోవడంతో తను ఆల్మోస్ట్ చనిపోయిన స్టేట్ కి వెళ్ళినప్పుడు విల్ ఐలాతో చెప్పినట్టుగా కాకుండా తన మదర్ చనిపోవాల్సిన రోజు థామస్ తన వర్క్ ని పక్కన పెట్టి తన వైఫ్ తో మీల్ ని ఎంజాయ్ చేయడంతో థామస్ కి కనెక్ట్ అయి ఉన్న డివైస్ ద్వారా ఆ స్క్రీన్ లో రికార్డ్ అవుతున్న వీడియోలో వీళ్ళకి తెలిసిన రియాలిటీలో కాకుండా అక్కడ వేరేలా జరుగుతున్నట్టు రికార్డ్ అవుతుంది. డాక్టర్ థామస్ మళ్లీ తిరిగి కాన్షియస్ అయిన తర్వాత బ్రెయిన్ వేవ్ లెంగ్స్ వెళ్తున్నది న్యూ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని అనుకున్నాం. కానీ మన జీవితంలో మనం చేసిన అతిపెద్ద తప్పుని కరెక్ట్ చేసుకునేలా, మనకొక సెకండ్ ఛాన్స్ దొరికేలా, మనం చనిపోయిన తర్వాత మన ఆల్టర్నేట్ వర్షన్ జీవితంలోకి వెళ్తున్నాము అన్నట్టుగా ఈ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేస్తుంది. ఒకవేళ ఈ విషయం బయటికి తెలిసిందంటే ప్రపంచంలో ఉన్న
జనాలందరూ చనిపోవడానికి సిద్ధపడతారు. కాబట్టి మనం ఈ మెషిన్ ని డిస్ట్రాయ్ చేయాలి అని డాక్టర్ థామస్ వాళ్ళతో చెప్తాడు. అప్పటి వరకు వాళ్ళు చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ ని సడన్ గా ఆపేస్తూ ఉండడంతో సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకున్న వాళ్ళకి సెకండ్ ఛాన్స్ దొరికింది అన్నట్టుగా ఆ మ్యాన్షన్ లో పని చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఏం జరుగుతుందో తెలియక కంగారు పడుతూ ఉండడంతో డాక్టర్ వాళ్ళతో ఒక మీటింగ్ ని అరేంజ్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అదే టైంలో అక్కడికి వచ్చిన లేసీ తను అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఐలానే అంటూ ఐలాని షూట్ చేసి చంపేస్తుంది. తన కొడుకుని పోగొట్టుకున్న దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు చనిపోదామా అన్నట్టుగా ఉన్న ఐలా విల్తో గత కొన్ని వారాలుగా కలిసి ఉన్న తనకి బ్రతకాలి అనే ఆశ మొదలవడంతో తనకి చనిపోవాలని లేదు అని విల్ కి చెప్తూ తన చేతుల్లో చనిపోతుంది. ఐలాతో ప్రేమలో పడిన విల్ ఐలాని పోగొట్టుకోవడమే తనకున్న బిగ్గెస్ట్ రిగ్రెట్ అనుకుంటున్న తను ఎలాగైనా తనని కాపాడాలి అన్నట్టు తనని తాను ఆ మెషిన్ కి కనెక్ట్ చేసుకుంటాడు. తను ఆల్మోస్ట్ చనిపోయిన స్టేట్ లోకి వెళ్లే టైంలో ఇంతకు ముందు తను ఐలాండ్ కి వస్తున్నప్పుడు ఆ ఫెర్రీలో ఐలాని కలిసిన అదే మూమెంట్ లో తనకి మెలకు వస్తుంది. అక్కడ ఐలాని చూసిన విల్ నిన్ను లేసి కాల్చబోతున్న దాన్ని ఆపాలి, నాతో రా అని విల్ ఐలాతో అంటే విల్ అనుకుంటున్నట్టుగా ఐలాని కాపాడడానికి అన్నట్టుగా తను ఆ ఫెర్రీ మీదకి వచ్చింది తన ఆల్టర్నేట్ వర్షన్ కాదని, నిజానికి ఐలాగా అక్కడ తనకి కనబడుతున్నది తన మెమరీలో ఒక భాగం అని అక్కడ కూర్చున్న ఐలా విల్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడే ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తుంది. నిజానికి విల్ మొదటిసారి ఆ ఫెర్రీలో ఐలాని కలిసినప్పుడు ఆ ఫెర్రీలో నుంచి దిగి తన ఫాదర్ ఉన్న ఐలాండ్ లోకి వెళ్ళడు. సిటీకి తిరిగి వెళ్లిపోయిన తనకి ఆ తర్వాత రోజు ఆ ఐలాండ్ బీచ్ లో ఐలా అనే పేరున్న అమ్మాయి సూసైడ్ చేసుకుందని పేపర్లో చదవడంతో అంతకు ముందు రోజు ఫెర్రీలో తను మాట్లాడిన అదే అమ్మాయి అని గుర్తుపట్టడంతో తను ఆ రోజు ఆ ఐలాండ్ లో దిగుంటే చనిపోయిన ఆ అమ్మాయిని కాపాడగలిగి ఉండేవాడని తనకి ఒక గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత తన జీవితాన్ని కొనసాగించిన విల్ కొంతకాలానికి చనిపోతాడు. ఫెర్రీపై తను కలిసిన ఆ అమ్మాయిని కాపాడలేకపోయాను అన్న థాట్ మాత్రం తనతో పాటు తన జీవితం మొత్తం కొనసాగడంతో చనిపోయిన తరువాత తను మళ్లీ కొత్తగా అదే ఫెర్రీపై ఐలాని మొదటిసారిగా కలిసిన క్షణం నుంచి తన ఆల్టర్నేట్ వర్షన్ జీవితం మొదలవుతుంది. అప్పటి నుంచి ఐలాని కాపాడడానికి తను చేసే ప్రయత్నం ఫెయిల్ అవుతూ తను చనిపోయిన ప్రతిసారి ఆ ఫెర్రీ మీద ఐలాని కలిసే అదే మూమెంట్ లోకి ఒక నెవర్ ఎండింగ్ లూప్ లా తిరిగి వస్తూనే ఉంటాడు. తనకి అప్పటి వరకు ఐలాని కాపాడడానికి అన్నట్టుగా తను బ్రతికిన వేరే వేరే జీవితాలేమీ తనకి గుర్తులేకపోయినప్పటికీ ఆ ఆల్టర్నేట్ లైఫ్స్ లో కొన్ని మెమరీస్ మాత్రం తనకొక డేజావుగా అప్పుడప్పుడు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మూవీ మొదలైనప్పుడు తన ఫెర్రీపై ఐలాని కలిసిన మొదటిసారి తననింతకు ముందు ఎప్పుడో తను చూసినట్టుగా గుర్తుంది అని విల్ ఐలాతో చెప్పడం, ఐలా ఆ బీచ్ లో సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్న అదే టైంలో తను కూడా ఆ బీచ్ కి రావడం, తన ఫాదర్ ని కలిసిన ఆ మ్యాన్షన్ లో తను ఏ రూమ్ లో ఉండబోతున్నాడో తనకి ముందే తెలియడం లాంటివి తనకి ఒక డేజావుగా తెలుస్తూనే ఉంటుంది. నన్ను కాపాడడానికి నువ్వు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ ఫెర్రీ మీదకి నన్ను మొదటిసారిగా కలిసిన మూమెంట్ కి ఒక నెవర్ ఎండింగ్ లూప్ లో ట్రై చేస్తూ మొత్తానికి నన్ను కాపాడావు అని విల్ మెమరీలో భాగంగా అక్కడ కూర్చుని ఉన్న ఐలా విల్ కి చెప్తుంది. కానీ నువ్వు లేసీ చేతిలో చనిపోయావు కదా అని విల్ అంటే, నేను నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే నా కొడుకుని పోగొట్టుకున్నాను అనే గిల్టీ ఫీలింగ్ లో ఉండి చనిపోవాలి అనుకుంటున్న నాకు బ్రతకాలి అనే ఆశని కల్పిస్తూ నేను ఇరుక్కుపోయిన ఆ బాధ నుంచి నన్ను బయటికి తీసుకువచ్చి సేవ్ చేశావు. దాంతో ఈ జీవితం పూర్తయిన నేను వెళ్లాల్సిన ప్లేస్ కి వెళ్లబోతున్నాను అని ఐలా చెప్తుంది. విల్ తన మెమరీలో ఉన్న ఐలా తనతో చెప్తున్న దాన్ని అర్థం చేసుకుంటున్న అదే టైంలో తన ఫాదర్ అయిన థామస్ క్రియేట్ చేసిన డివైస్ కి కనెక్ట్ అయి ఉన్న తన బాడీ చనిపోయే స్టేజ్ కి వెళ్తూ ఉందని తనని బయటికి తీసుకురావడానికి టోబీ అండ్ థామస్ బయట ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకవేళ నేను చనిపోతే నువ్వు వెళ్తున్న ప్లేస్ కి నేను వస్తాను కదా అని విల్ అడిగితే, నేను వెళ్లాల్సిన ప్లేస్ కి వెళ్తున్నట్టుగానే నీ జీవితంలో నీకున్న బిగ్గెస్ట్ రిగ్రెట్ అయిన నన్ను చనిపోకుండా కాపాడాలి అనుకున్న నీ పని పూర్తయింది కాబట్టి నువ్వు వెళ్లాల్సిన ప్లేస్ కి వెళ్లబోతున్నావు అని ఐలా చెప్తుంది. అయితే నేను వెళ్తున్న చోట నిన్ను గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నాను అంటూ బయట డివైస్ కి కనెక్ట్ అయి ఉన్న విల్ బాడీ చనిపోవడంతో తను ఇప్పుడు ఐలాతో మాట్లాడుతున్న ఆ మెమరీ కూడా ఫేడ్ అవుట్ అవుతుంది. కట్ చేస్తే విల్ ఒక బీచ్ లో ఉంటాడు. తను అసలు ఆ బీచ్ లో ఏం చేస్తున్నానా అన్నట్టుగా ఆలోచిస్తున్న విల్ అక్కడి నుంచి వచ్చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లోడు ఆ బీచ్ లో ఆడుకుంటూ నీళ్ళల్లోకి వెళ్తూ ఆ అలల్లో చిక్కుకుపోతున్నట్టుగా తనకి కనిపించడంతో వెళ్లి ఆ బొడ్డోడిని కాపాడతాడు. అప్పుడే తనని వెతుక్కుంటూ కంగారుగా అటువైపుగా వస్తున్న ఐలా విల్ దగ్గరున్న తన కొడుకైన ఆలివర్ ని ఎందుకిలా చెప్పా పెట్టకుండా దూరంగా వచ్చేశావు, నేను కంగారు పడ్డాను అని తన దగ్గరికి తీసుకుంటుంది. తను నీళ్ళల్లోకి దిగి స్ట్రగుల్ అవుతున్నట్టుగా నాకు
కనపడడంతో నేను తనని ఒడ్డుకు తీసుకొచ్చాను అని విల్ ఐలాతో చెప్తూ ఆలివర్ ని ఐలా చేతుల్లో పెడతాడు. అక్కడి నుంచి ఐలా వెళ్ళిపోతూ ఉండడంతో విల్ కూడా తిరిగి వెళ్ళిపోతూ ఏదో గుర్తుకు వచ్చింది అన్నట్టుగా ఐలా తన కొడుకుతో వెళ్తున్న వైపు చూసి వాళ్ళ వైపు తను కూడా వెళ్ళాలి అన్నట్టుగా తను డిసైడ్ అయిన సీన్ తో మూవీ ఆగిపోతుంది. కట్ చేస్తే టోబీ ఒక్కడే ఆ మ్యాన్షన్ లో గిటార్ ని ప్లే చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుంది అనే ఇమాజినేషన్ ని రైటర్స్ మనకే వదిలేశారనుకోండి. ఈ మూవీని మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఒక మనిషి తన జీవితంలో చేసిన తప్పులకి శిక్షల్ని అనుభవించడానికైనా లేదా ఎలాంటి తప్పు చేయకుండా ఒక సాధారణమైన జీవితాన్ని గడిపి మోక్షాన్ని పొందడానికైనా మనిషికి పునర్జన్మ ఉంటూనే ఉంటుంది అన్నట్టుగా మన శాస్త్రాలు మనకి చెప్పినట్టుగానే ఈ మూవీలో వీళ్ళు చూపించిన ఈ డిస్కవరీ అనే కాన్సెప్ట్ తో వాళ్ళ జీవితాల్లో వాళ్ళకున్న బిగ్గెస్ట్ రిగ్రెట్ ని కరెక్ట్ చేసుకోవడానికి, ఆ జీవితంలో వాళ్ళు చేసిన తప్పుల్ని కరెక్ట్ చేసుకోవడానికి అన్నట్టు వేరే వేరే చాయిసెస్ ని తీసుకోవడానికి, అదే జీవితంలో తనకి సెకండ్ చాయిస్ దొరుకుతూ ఎప్పటికీ వాళ్ళు బ్రతుకుతూనే ఉంటారు అన్నట్టుగా చూపించబడింది. మన జీవితంలో మనకి అప్పుడప్పుడు కలిగే ఇది ఇంతకు ముందే జరిగింది కదా అనే డేజావు ఫీలింగ్, లేదా అప్పటి వరకు మన జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళతో మనకి పరిచయం ఉంది అనే ఫీలింగ్ కూడా ఈ మూవీలో చూపించినట్టుగా మన ఆల్టర్నేట్ లైఫ్ మెమరీస్ అయి ఉండొచ్చు. మీకేమనిపించింది? ఎనీవే, ఈ మూవీపై నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మూవీస్ ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మూవీస్ ని మీ ముందుకు తీసుకురావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఫర్ యువర్ సపోర్ట్. టేక్ కేర్. బాయ్.